ప్రైజ్ ద లార్డ్. మనకు బలమును ఆనందమునై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో మీరందరూ క్రీస్తులో బలవంతులై ఆనందభరితులగుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 81వ కీర్తన 8వ చరణం. నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. యేసయ్య మాట మీదనే ఆశ పెట్టుకొని ఆయన వాక్యానుసారముగా జీవించుచు ఆయన ఆజ్ఞల మార్గములో నడుచుకొనుచు సంఘములో, సమాజములో, కుటుంబములో చేయుచున్న సమస్తములో యేసయ్యకు సాక్షిగా బ్రతుకుచున్న నా యేసయ్యకు స్నేహితులారా, యేసయ్య మనకు మేలు చేయు దేవుడై ఉన్నాడు. మేలుతో మన హృదయములను తృప్తిపరిచేవాడు. మనకు మేలు చేయుటకై మన మీద దృష్టి నిలిపినవాడు. మనకు మేలు చేసి ఆనందించే దేవుడై ఉన్నాడు. మనకు రెండింతలుగాను అధికముగాను నిత్యమును మేలు చేయును. అంతేగాక మన కొరకు సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలులతో మనలను ఎదుర్కొనే దేవుడే ఉన్నాడు. అందును బట్టి యేసయ్యకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. ఇట్టి మేలు చేయు యేసయ్యను కలిగి ఉండియు ఏ విషయంలో కూడా మేలు పొందని వారిగానే ఉన్నాము. ఎంత బాధకరం! మేలులన్నీ సమకూడి జరిగించే దేవుణ్ణి ఆరాధించుచున్నాను. మేలులకు దూరమై శాపమును, దరిద్రతను, లేమిని, కొరతను, కొదువను అనుభవిస్తూ పేదరికములో మగ్గిపోతూ చాలి చాలని తిండి, చాలి చాలని బట్ట, చాలి చాలని ఇల్లుతో దిగులు చెందుతూ వ్యధ చెందుతున్నావా? ఇకనైనను ఎందుకు మేలు పొందలేకపోవచ్చున్నానో అని ఆలోచించి నీ తప్పును నీవు తెలుసుకొని పశ్చాత్తాపముతో యేసయ్య పాదాల చెంత నిలిచి ప్రాధేయపడము. ఖచ్చితముగా, నిశ్చయముగా ఆయన నీ వైపు తిరుగును. నీ తప్పును నీకు తెలియచేయును. నీకు మేలు కలుగునట్లుగా కనికరించును. అవును ప్రియులారా, మనము ఆయన మాట వినాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనమేమో ఆయన మాట తప్ప అందరి మాటలు వింటున్నాం. అందుకే నష్టము, కష్టము, కన్నీరు, రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు, అసమాధానం, అవమానం, అపనిందలు, బాధలు, భారములు, శాపము అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడైనను హృదయపూర్వకముగా నా యేసయ్య మాటకు విధేయులై ఉందుము. ఆయన మాట వినుట శ్రేష్టమని గ్రహించు. ఆయన మనతో చెప్పినది చెయ్యుటకు మనస్కరించుము. కొన్ని పర్యాయాలు ఆయన మాట కఠినముగా ఉన్నను, నీకు ప్రతికూలముగా కనబడినను, నొప్పి కలిగించినదిగా మారినను ఆయన మాటకే ప్రాధాన్యత ఇయ్యుము. ఏది చేసినా ఆయన మనకు తుదకు మేలు చేయును అని గుర్తెరిగి ఆయన మాట విని వణుకుచు ఆయన సన్నిధిలో నిలువుము. ఆయన నీ మీద దృష్టి నిలిపి సర్వ విషయముల యందు నీకు మేలు చేయును. మన పితరులు కొందరు ఆయన మాట విని ఆయన మాటనే శాసనముగా చేసుకొని అన్ని విషయములలో మేలు పొందుచు అనేకులకు మాదిరిగా నిలిచిరి. మరికొందరు ఆయన మాట వినక అవిధేయులై ఎదిరించి మూర్ఖించి రాలిపోయిరి, పడిపోయిరి, అపవాది ఊరిలో చిక్కుకొనిరి, మనకు పాఠముగా నిలిచిరి. కావున నా దేవుని బిడ్డలారా, మనమందరము ఆయన మాట వినుచు ఆయనను ఆనందపరచుచు ఆనందకరమైన దేశములో చేరెదము. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరు మాకిచ్చిన జీవపు మాట కొరకే మీకు స్తోత్రములు. మీ మాట వినుట మాకు మేలు అని మరొక్కసారి ప్రభువా మీరు తెలియపరిచారు. తెలియకో తెలిసో పరిస్థితుల ప్రభావము చేత నీ మాట వినక అవిధేయత చూపించి మూర్ఖించి ప్రభువా నీ మాటకు ఎదురాడి దీవెన మేలు పొందలేకపోయారు. ఇది మొదలుకొని నీ మాట మీదనే ఆశ పెట్టుకొని నీ మాట వింటూ నీ మాటకు వణుకుచు నీ సన్నిధిలో నీ ప్రజలు నిలిచి ఉండాలని తీర్మానము చేసుకుంటూ ఉండగా నిశ్చయముగా మీరు వారి ఎడల మేలు కలుగు చేసి మీ మహిమగల రాకడ కొరకు సిద్ధపరచమని, అన్ని విషయములలో సర్వ విషయములో మేలు కలుగునట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన మాట విని మేలులన్నీ అనుభవించుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.